ఈరోజు దేవుని వాగ్దానం యోబు గ్రంథము 11వ అధ్యాయం 16వ వచనం. నిశ్చయముగా నీ దుర్దశను నీవు మరిచెదవు, నిశ్చయముగా నీ దుర్దశను నీవు మరిచెదవు. దాటిపోయిన పారు నీటిని జ్ఞాపకము చేసుకున్నట్లు నీవు దానిని జ్ఞాపకము చేసుకొనెదవు. ఊజు దేశమంతటిలోనూ యథార్థవర్తనుడును న్యాయవంతుడునైన దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడునైన యోబుకు తన శ్రమలో అపవాది నుండి కలిగిన శోధనలో తనకు గల ఆస్తిని పోగొట్టుకుని తన పిల్లలు 10 మందిని ఒక్క క్షణంలోనే చనిపోయారని వర్తమానమును అందుకొని తన మంచి ఆరోగ్యం పూర్తిగా పాడై తన ప్రియమైన భార్య కూడా తనను అర్థము చేసుకొనలేని పరిస్థితి మధ్య వేదనలో నుండగా తన స్నేహితులు 3 తనను ఓదార్చుటకు తన యొద్దకు వచ్చి ఒకరి తరువాత ఒకరు యోబుతో మాట్లాడుచుండగా వారికి యోబు సమాధానమునిస్తూ ఈ 11వ అధ్యాయంలో నయమాతీయుడైన జోఫరు యోబుతో 5వ వచనంలో దేవుడు నీతో మాట్లాడిన మేలు, ఆయనే నీతో వాదించిన మేలు అని చెబుతూ 13వ వచనంలో నీవు నీ మనస్సును తిన్నగా నిలిపబడిన ఎడల, నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడల, పాపము నీ చేతుల నుండి చూచి నీవు దాన్ని విడిచిన ఎడల, నీ గుడారములో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల, నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించెదవు, నిర్భయుడవై నీవు స్థిరపడి ఉందవు. నిశ్చయముగా నీ దుర్దశను నీవు మరిచెదవు. దాటిపోయిన పారు నీటిని జ్ఞాపకము చేసుకున్నట్లు నీవు దానిని జ్ఞాపకము చేసుకొనెదవు. అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్నకాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును. చీకటి కమ్మినను అది అరుణోదయము వలె కాంతిగా నుండును. నమ్మకమునకు ఆస్పదము కలుగును గనుక నీవు ధైర్యముగా ఉందువు. నీ ఇంటిని నీవు పరిశోధించి సురక్షితముగా పండుకొందువు. ఎవరి భయము లేకుండా నీవు పండుకొందువు. అనేకులు నీకు విన్నపములు చేసెదరు అని దేవుడు మాట్లాడిన తరువాత జీవితంలోనున్న పాపమును, గుడారములోనున్న దుర్మార్గతను కొట్టివేసినప్పుడు కలిగే దీవెనలను, కలిగే క్షేమమును, కలిగే ఆశీర్వాదమును, కలిగే నెమ్మదిని గూర్చి వివరంగా చెప్పాడు. అందుకు యోబు 12వ అధ్యాయం 5వ వచనంలో దుర్దశ నొందిన వారిని తిరస్కరించుట క్షేమము గలవారికి యుక్తమనుకొందురు అని, తన శరీరంలో తనకు కలిగిన వేదనను బట్టి, కుటుంబంలో కలిగిన ఎడబాటును బట్టి, తన స్నేహితులు మాట్లాడుతున్న మాటలను బట్టి యోబు ఎంతో వేదనతో ఈ మాటను చెప్పారు. దేవుడే యోబును గూర్చి 1వ అధ్యాయంలో 8వ వచనంలో యథార్థవంతుడని, న్యాయవంతుడని, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడని, భూమి మీద అతని వంటి వాడెవడనూ లేడని సాక్ష్యము చెప్పారు. అలానే 1వ అధ్యాయం 21వ వచనంలో తన శ్రమలో నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినే వచ్చాను, దిగంబరినే అక్కడికి తిరిగి వెళ్ళెదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకునెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక అంటూ ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు. దేవుడు అన్యాయము చేసినని చెప్పలేదు. యోబు గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో దేవుని వలన మేలును అనుభవించిన మనము కీడును మనము అనుభవింప తగదా అంటూ ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు. ఇంతటి నీతితో బ్రతికిన యోబు తన జీవితంలో ఎదురైన దుర్దశను తప్పక మరచిపోవును గదా. పారిన నీళ్లు వెళ్ళిపోయినట్లుగా వాటిని మరలా చూడని స్థితిలో లాగానే నిశ్చయముగా దుర్దశను మరచిపోవును గదా. అవును, తేమానీయుడైన ఎలీఫజు అను యోబు స్నేహితుడు కూడా ఇలా అన్నాడు. 4వ అధ్యాయం 1వ వచనంలో నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా, నీ యథార్థమైన ప్రవర్తన నిరీక్షణకు ఆధారము కాదా, జ్ఞాపకము చేసుకొనుము. నిరపరాధి అయిన ఒకడు ఎప్పుడైనా నశించిన, యథార్థవర్తనులు ఎక్కడైనా నిర్మూలమైరా అని చెబుతూ 5వ అధ్యాయం 19వ వచనంలో 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగులదు అని చెప్పాడు. అవును కదా, నిశ్చయముగా నీ దుర్దశను నీవు మరిచెదవు అని చెప్పిన జోఫరు మాట 5వ అధ్యాయం 20వ వచనంలో ఎలీఫజు చెప్పిన మాట క్షామకాలమున, మరణము నుండి, యుద్ధకాలమున, ఖడ్గబలము నుండి ఆయన నిన్ను తప్పించును అన్నమాట. యోబు గ్రంథం 42వ అధ్యాయం 10వ వచనంలో యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసెను అని చెప్పబడింది. అలాంటి ధన్యత యోబు పొందుకున్న స్థితి మనము కూడా యథార్థవంతులముగా, న్యాయవంతులముగా,
దేవుని యందు భయభక్తులు గలవారిగా జీవించి ఆయన ఆశీర్వాదాన్ని పొందుకొనుటకు చేతిలో నుండి పాపమును విడిచి గుడారములో నుండి యథార్థతను విడిచిపెట్టి తొలగించి ఆయన ఆశీర్వాదము పొందుకొందుముగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నిశ్చయముగా నీ దుర్దశను నీవు మరిచెదవు. నిశ్చయముగా నీ దుర్దశను నీవు మరిచెదవు. ఆమెన్.